హైదరాబాద్ కార్పొరేషన్లో కలపాలని, హైదరాబాద్ కార్పొరేషన్ని మూడు కార్పొరేషన్లుగా చేయాలని, దాంట్లో హైదరాబాద్ ఒకటి, సైబరాబాద్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయాలని, ఇన్ని సంవత్సరాల నుంచి మా ప్రాంతం సైబరాబాద్లో ఉన్న మా ప్రాంతాన్ని తీసుకుపోయి కొత్తగా హైదరాబాద్లో వేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంటుందో దానికి వ్యతిరేకంగా గత వారం రోజుల నుంచి జరుగుతున్న చర్చకి, కార్యక్రమాలకి ఈరోజు మనం ఆరంగర్ చౌరస్తాలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మా పార్టీ పెద్దలుగా స్థానికులు కార్పొరేటర్ గారు అర్చన గారు, పెద్దలు సుభాష్ అన్న గారు, ధర్మారెడ్డి గారు, పెద్దలు వెంకటేష్ అన్న గారు, శ్రీరామ్ రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలు చాలా మంది పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎవరైనా కూడా జీవితంలో మనం ముందుకు పోవాలని కోరుకుంటాం. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంతో జీవితంలో మనం ఎదగాలని కోరుకుంటాం, ముందుకు పోవాలని కోరుకుంటాం, మంచి జరగాలని కోరుకుంటాం. అదేందో విచిత్రం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కార్పొరేటర్లని 300 కార్పొరేటర్లుగా చేస్తూ హైదరాబాద్ మహానగరాన్ని మేము దేశంలోనే అతిపెద్ద మహానగరంగా చూపిస్తున్నామంటే అక్కడ ఎంతో అంత కొంచెం సంతోషం అనిపించింది. సరే, మనకు గుర్తింపు వచ్చింది కదా అని. కానీ 300 కార్పొరేటర్లుగా ఉన్న హైదరాబాద్ని వద్దు, బాలేదు, అది సౌండ్ బాలేదు, వద్దు, ఏ బాబు వదిలేసి వదిలే, అది బాలేదు, సౌండ్ రీసౌండ్ వస్తుంది. ఎందుకు 300 కార్పొరేటర్లుగా చేస్తున్నప్పుడు కొంచెం సంతోషం వేసింది. కానీ కొన్ని రోజులు అవగానే ఆ 300 కార్పొరేటర్లను కూడా మూడు కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తున్నాం. అది హైదరాబాద్ ఒకటి, సైబరాబాద్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి. అంటే నేను అప్పుడు అనుకున్నాను, మా ప్రాంతం అంతా కూడా రంగారెడ్డి జిల్లా పశ్చిమ రంగారెడ్డిలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా సైబరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నది కదా, సైబరాబాద్ కార్పొరేషన్లో మాది వేస్తారేమో అని అనుకున్నాం. కానీ ప్రభుత్వం లీకుల ద్వారా, సమాచారాల ద్వారా, అధికారుల నుంచి మనకు వచ్చిన సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది ఏమనగా, రాయందర్ నియోజకవర్గంలో ఉన్న 80% కార్పొరేటర్లని, అంటే నియోజకవర్గంలో 80% తీసుకుపోయి ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో వేసిండ్రంట. మనల్ని తీసుకుపోయి ఈరోజు ఎంఐఎంఓల యొక్క చేతుల్లో పెడతారంట. నేను అనవచ్చు, కొంతమంది దీన్ని వేరే విధంగా తీసుకుపోతున్నారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, హైదరాబాద్ కార్పొరేషన్లో మనల్ని వేసిన తర్వాత మా ప్రాంతంలో ఉన్న మేయర్ ఎవరైనా గెలుస్తారా? మా ప్రాంతంలో ఉన్న వాళ్ళు మేయర్ ఎవరైనా అవుతారా? మీరన్నా మేయర్ అవుతారా? ఈరోజు మీరు కావలసుకొని ఓల్డ్ సిటీలో 15,000కి 20,000కి కార్పొరేటర్లు చేసిర్రు. మా కాడ 35,000 40,000కి ఒక కార్పొరేటర్ చేసిర్రు. అంటే ఒక రాజకీయ పార్టీకి ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో వాళ్ళకి సీట్లు పెంచి హైదరాబాద్ కార్పొరేషన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి మిగతా కార్పొరేషన్లో మీరు వాళ్ళ మద్దతు పొందాలని ఏదైతే ఆలోచన చేస్తున్నారో అది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ఓన్లీ ఆ రోజే చెప్పిన, ఇది ఓన్లీ మొదలు. ఇది మేము సాధించే వరకు ఊరుకునేది లేదు. ప్రజలు ముమ్మాటికి మిమ్మల్ని మేము ఎండగడతాం, ప్రజలు మిమ్మల్ని చీరి చాటకు గడతారు. మీరేదో మజాక్ అనుకుంటున్నట్టు. ఎమ్మెల్యే గారు, నాకు అర్థమే కాదు ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఏంది. ఈడ అసెంబ్లీ నడుస్తున్నది, రాయందర్ నియోజకవర్గం కుక్కలు చింపిన విస్తీరి చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు ఈడ తీసుకుపోయి హైదరాబాద్ లేచిర్రు. పోలీస్ కమిషనరేట్లని 3 చేసిర్రు. నియోజకవర్గం రెవెన్యూ డివిజన్లకు వేరేగా చేసిండ్రు. నియోజకవర్గాన్ని మొత్తం అస్తిత్వం లేకుండా చేసి కుక్కలు చింపిన విస్తీర్లాగా కాన్స్టిట్యూషన్ చేస్తుంటే అసెంబ్లీ నడుస్తుండగా ఎమ్మెల్యే గారు ఏడుండాలి? అసెంబ్లీలో ఉండాలి. ఏడున్నారు ఎమ్మెల్యే గారు? అసెంబ్లీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంటారా, దుబాయ్లో ఉంటారా అంటా నేను. ఈడ సమస్యలు లేవా నియోజకవర్గంలో? ఈడ కష్టాలు లేవా? మనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కదా. అసెంబ్లీలో లేచి అడిగితే ఏమవుతుంది? మళ్ళీ ఆడేం అసెంబ్లీ చేసిరో మళ్ళీ మీరు దుబాయ్లో. నేను ఎమ్మెల్యే గారు నేనేమంటున్నా, ప్రజల కోసం మీరు 4 సార్లు ఎన్నికయ్యారు. పార్టీ మారుతున్నప్పుడు మీరేం చెప్పిర్రు? ప్రజల కోసం మారుతున్నా అని చెప్పిర్రు. ఆ రోజు అదే చెప్పిర్రు. టీఆర్ఎస్లోకి వస్తున్నప్పుడు ఈ రోజు కూడా అదే చెప్పిర్రు. మళ్ళీ అదే చేయండి, ప్రజల కోసం ఏమైనా పని చేయండి అంట. నేను ఈరోజు కాన్స్టిట్యున్సీ అస్తిత్వం లేకుండా పోతున్నది, ముక్కలు చెక్కలు అవుతున్నది. ఈరోజు పాపం మా పోలీస్ సోదరులు కూడా పొద్దున్న వరకు కోఆపరేట్ చేసిర్రు, వాళ్ళ తప్పేం లేదు. అరే ఇప్పటి వరకు కార్పొరేట్ చేసిన పోలీసు వాళ్ళకి పైకెళ్ళి ఫోన్లు వచ్చినాయంట. మనం అంతర్జాతీయ ఏమన్నా దొంగల సమ్మేళనమా? పైకెళ్ళి ఫోన్లు చేసి పెట్టనివద్దండి.
ఎవరు చెప్పింటారు మనకు తెలుసు కదా. అరే టెంట్ అయిన టెంట్ వీక్తే ఏమైతుంది, గొంతులు లేవు. మైక్ వీక్తే మైక్ లేకపోతే గొంతులు లేవా, మాట్లాడతలేమా? టెంట్ వీకిండ్రు, ఎండలో కూర్చుంటలేమా? ఉండవు టెంట్ వీక్తే ఏమైంది, మనకు ఓపిక లేదా? ఎండలు కూర్చుంటలేమా? ధైర్యం లేదా? రోడ్డు మీద కూర్చుంటలేమా? గొంతులు లేవా? మాట్లాడతలేమా? మీడియా వాళ్ళు లేరా? తీసుకోపోరా? ఏమైతుంది? మనం ఏమన్నా పెద్ద దొంగల ముఠా అయినట్టు ఈ సమావేశమే కావద్దు. అసలు మీరు సంతోషించాలి ఎమ్మెల్యే గారు. మేము కొట్లాడుతున్నాం మీ తరఫున, మీరు కొట్లాడలేకపోతున్నారు కాబట్టి మీరు సంతోషించాలి. అరే వాళ్ళు మా తల తింటున్నారు, చెయ్యండి బాబు అని చెప్పి అధికారులు మీరు ఒత్తిడి పెట్టాలి. కానీ మా ధర్నా ఆపితే ఏమొస్తుంది? మా ధర్నా ఆపితే ఏమొస్తుంది? ఈరోజు మేము మాత్రం ఇది ఆగేది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది ముమ్మాటికి శాంపులే. మేము మా ప్రాంతాన్ని అస్తిత్వం కోల్పోవడానికి మనం సిద్ధంగా లేము. మన ప్రాంతం ముక్కలు చెక్కలుగా వేస్తాం. మనం తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్లు వేస్తాం. ఈడున్న పోలీస్ సోదరుల వ్యవస్థను కూడా ఖతం పెట్టి దీన్ని కూడా తీసుకుపోయి హైదరాబాద్లో వేస్తారంట. సైబరాబాద్ కమిషనరేట్ ఎంత చరిత్ర ఉన్నది, ఎంత గొప్ప చరిత్ర ఉన్నది. ఆ యొక్క పోలీస్ కమిషనరేట్ కూడా తీసుకుపోయి మన పోలీసు వాళ్ళని కూడా తీసుకుపోయి ఈరోజు హైదరాబాద్లో వేస్తారంట. ఎక్కడ పోతున్నాం మనం? రివర్స్ ఎందుకు అవుతున్నాం? అప్పుడు పాతకాలంలో యాద పెట్టుకోండి, కాటదాం ఇతరులకి అంతా కూడా మనం ఆ రోజు చార్మినార్ కాన్స్టిట్యున్సీకి ఉంటుంది. ఎట్లుండే అప్పుడు మన పరిస్థితి? ఎవడన్నా దిక్కు మన దిక్కు చూస్తుండేనా? ఈరోజు సైబరాబాద్లో కలెక్ట్ చేసిన ట్యాక్సులన్నీ హైదరాబాద్లో పెట్టుకుంటారు. మన దగ్గరనే డబ్బులన్నీ ఉన్నాయి, మన దగ్గరనే ట్యాక్సులు వస్తాయి, మన దగ్గరనే రిజిస్ట్రేషన్లు అవుతాయి, మన దగ్గరనే ఆదాయం పెరుగుతుంది. ఈడ డబ్బులు ఈడ మనం సంపాదిస్తే హైదరాబాద్లో ఎంఐఎం వాళ్ళు మేయర్ అయితే పైసలు ఈడ పెట్టుకుంటారు, హైదరాబాద్లో పెట్టుకుంటారు. మనకు వస్తాయా నిధులు? మనకు వస్తాయా ట్యాక్స్ పైసలు? మనకేమీ రావు. కాబట్టే దీన్ని మనం వ్యతిరేకించాలా, ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలా. ఇంత మేరకు సహకరించిన పోలీసు సోదరులకు ధన్యవాదాలు.